హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా అనాకొండా. పేరు వినగానే 1997లో వచ్చిన ఆ భయంకరమైన పాము సినిమా గుర్తొస్తుంది కదా. కానీ ఈ కొత్త 2025 వర్షన్ అస్సలు అది కాదు. ఇది భయపెట్టే సినిమానా లేక నవ్వించే సినిమానా? పాల్ రడ్, జాక్ బ్లాక్ లాంటి స్టార్ కామెడియన్స్ ఎందుకు ఇందులో ఉన్నారు? అసలు ఈ సినిమా థియేటర్లో చూడొచ్చా లేదా ఓటీటీ కోసం వెయిట్ చేయాలా? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కథ చాలా సింపుల్ అండ్ క్రేజీగా ఉంటుంది. ఒక సినిమా షూటింగ్ కోసం ఒక టీం అడవికి వెళుతుంది. వాళ్ళు అక్కడ ఒక పాత సినిమాని రీమేక్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇంతలో అక్కడికి నిజమైన అనాకొండ వస్తుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సినిమాలో పాత్రలు ఇది సినిమా షూటింగ్ అని తెలిసే నటిస్తుంటారు. అంటే సినిమా లోపల సినిమా అన్నమాట. ఆ పాము నిజంగా వచ్చిందా లేక అదొక ప్రాంక్ అనుకున్నారా? వీళ్ళు ఆ పాము నుండి ఎలా తప్పించుకున్నారు అనేది చాలా ఫన్నీగా చూపించారు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ల పరిచయం, ఆ షూటింగ్ కష్టాలు, చిన్న చిన్న కామెడీ సీన్లతో నడుస్తుంది. నిజం చెప్పాలంటే స్టార్టింగ్లో కొంచెం స్లోగా అనిపిస్తుంది. మనం ఏదో హారర్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడంతా కామెడీ నడుస్తుంటుంది. కొన్ని జోక్స్ పేలతాయి, కొన్ని తుస్సుమంటాయి, కానీ బోర్ అయితే కొట్టదు. ఇంటర్వెల్ టైంకి అసలు కథ మొదలవుతుంది. సెకండ్ హాఫ్లోనే అసలైన మజా ఉంది. అనాకొండా ఎంట్రీ ఇవ్వగానే సినిమా స్పీడ్ పెరుగుతుంది. భయం కంటే నవ్వు ఎక్కువ వస్తుంది. ఆ పాము చేసే పనులు, వీళ్ళు భయపడే విధానం చాలా ఫన్నీగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సర్వైవల్ సీన్స్ ని కామెడీగా మార్చిన తీరు బాగుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా, ఫాస్ట్ గా వెళ్తుంది. పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ ఇద్దరే, పాల్ రడ్ మరియు జాక్ బ్లాక్. వీళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా చాలా బోర్ కొట్టేది. పాల్ రడ్ తన డైలాగ్ డెలివరీతో, జాక్ బ్లాక్ తన బాడీ లాంగ్వేజ్ తో ఇరగదీశారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాకి హైలైట్. మిగతా ఆర్టిస్టులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. కానీ ఈ ఇద్దరే షో స్టీలర్స్. ఇక్కడే మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. ఇది పక్కా హారర్ సినిమా కాదు, హారర్ కామెడీ అని కూడా అనలేం. ఇది కామెడీ విత్ స్నేక్ అంతే. భయపడదామని వెళితే నిరాశపడతారు, నవ్వుకుందామని వెళ్తే ఎంజాయ్ చేస్తారు. ఆ అనాకొండని చూస్తే భయం వెయ్యదు, నవ్వొస్తుంది. డైరెక్టర్ కావాలని అలా డిజైన్ చేసినట్టున్నాడు. టెక్నికల్ గా సినిమా బాగుంది. అడవి లొకేషన్స్ ని కెమెరాలో చాలా బాగా చూపించారు. మ్యూజిక్ పర్వాలేదు. ఇక విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే ఆ పాము గ్రాఫిక్స్ ఇంకాస్త బాగుండాల్సిందే అనిపిస్తుంది. కొన్ని షార్ట్స్లో మరీ కార్టూన్లా అనిపిస్తుంది. కానీ కామెడీ జానర్ కాబట్టి అడ్జస్ట్ అయిపోవచ్చు. ప్లస్ పాయింట్స్ పాల్ రెడ్ మరియు జాక్ బ్లాక్ కామెడీ టైమింగ్, సెకండ్ హాఫ్లో వచ్చే ఫన్నీ ట్విస్ట్స్, కొత్త రకం కాన్సెప్ట్, ఎంటర్టైనింగ్ నరేషన్. మైనస్ పాయింట్స్ కొన్ని చోట్ల గ్రాఫిక్స్ వీక్గా ఉండటం, ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో పేస్. ఎవరు చూడొచ్చు? పాల్ రెడ్, జాక్ బ్లాక్ ఫ్యాన్స్, హాలీవుడ్ కామెడీ ఇష్టపడేవాళ్ళు, లాజిక్స్ పక్కన పెట్టి నవ్వుకోవాలి అనుకునేవాళ్ళు ఖచ్చితంగా చూడొచ్చు. ఎవరు స్కిప్ చేయొచ్చు? సీరియస్ హారర్ మూవీస్ 1997 అనాకొండ లాంటి థ్రిల్ కోరుకునేవాళ్ళు, స్లో కామెడీ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. సో ఫైనల్గా నా తీర్పు ఏంటంటే ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్కి పర్ఫెక్ట్ సినిమా కాదు, కానీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే మాత్రం బాగా నవ్వుకోవచ్చు. నా సలహా యావరేజ్, బెటర్ వెయిట్ ఫర్ ఓటీటీ. ఎందుకంటే ఇది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సినంత విజువల్ వండర్ కాదు. ఓటీటీలో వస్తే ఇంట్లో కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అర్జెంటుగా చూడాల్సిన సినిమా అయితే కాదు. ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ. మీకు అనాకొండ సిరీస్లో ఏ సినిమా ఇష్టం కింద కామెంట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.